బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పి ప్లాట్ఫామ్ పై సైడ్ వాల్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో డెడ్ ఎండ్ లైన్ చేసుకోకుండా లోకో పైలట్ వెళ్లినట్లు సమాచారం. దీంతో ట్రాక్ మీద నుంచి కిందకు రైలు బోగీలు జరిగాయి. ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనలో ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, కొందరు స్వల్పంగా గాయపడ్డారని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రమాదంలో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ సైడ్ వాల్ ని తాకి బోగీలు పట్టాలు తప్పడంపై విచారణ వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. పట్టాలు చిన్నగా పక్కకి వరగడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఘటనకు గల కారణాలపై అధికారులతో ఆరా తీశారు. ఇక జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పి ప్లాట్ఫామ్ పై సైడ్ వాల్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో డెడ్ ఎండ్ లైన్ చూసుకోకుండా లోకో పైలట్ వెళ్లినట్లు సమాచారం. దీంతో ట్రాక్ మీద నుంచి కిందికి రైలు బోగీలు జరిగాయి. ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనలో ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, కొందరు స్వల్పంగా గాయపడ్డారని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రమాదంలో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గాయపడిన ప్రయాణికులు ఎంతమంది దాదాపు ఉండొచ్చు? ఇది ఉదయం సమయంలో జరిగినటువంటి ఘటన. చార్మినార్ ఎక్స్ప్రెస్ చెన్నై నుంచి వస్తున్నటువంటి ఎక్స్ప్రెస్ కాస్త లాస్ట్ స్టేషన్ అయినటువంటి నాంపల్లి స్టేషన్స్ లో డెడ్ లైన్ ని క్రాస్ చేసి మరి లోకో పైలట్ వెళ్ళి డిస్కమ్ లో దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆ వాల్ కి ఢీకొట్టడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 3 బోగీలకు సంబంధించి ఏదైతే S1, S3, S4, S5 కి సంబంధించినటువంటి 3 బోగీలకు సంబంధించినటువంటి ట్రాక్ అయితే తప్పడం జరిగింది. అయితే ఈ ట్రాక్ తప్పిన బోగీలలో మనం చూసుకున్నట్లయితే పూర్తిగా ప్యాసింజర్స్ అందరూ దాదాపుగా కూడా మనం చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనే చాలా మంది వెకెట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ లాస్ట్ స్టేషన్ అయినప్పటికీ కూడా కొందరు ఏదైతే నాంపల్లి సరిపడ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు మాత్రము కొంత ఆలస్యంగా చివరి స్టేషన్ కనుక నాంపల్లిలో దిగుతామన్నటువంటి నేపథ్యంలో కొందరు ప్రయాణికులు మాత్రమే ఉన్నారంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఉన్నటువంటి దాంట్లో 6గురికి మాత్రం గాయాలయ్యాయంటూ కూడా అధికారులు అధికారికంగా వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఆ గాయాలు కూడా స్వల్పంగానే వారికి సంబంధించినటువంటి చికిత్స మొత్తం కూడా రైల్వే హాస్పిటల్లోనే చికిత్స అందిస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అందులో వాళ్ళందరినీ కూడా ఏదైతే గాయపడ్డ వాళ్ళకు కూడా ఆ గాయాలకు సంబంధించి చూస్తే ఒకేసారి ట్రాక్ డివైడ్ కావడంతో అక్కడ ఉన్నటువంటి వాల్ కు ఢీకొట్టిన నేపథ్యంలో కూడా ఒకేసారి ఆ ట్రాక్ అంతా కూడా బోగి ఏవైతే బాక్సెస్ ఏవైతే ఉన్నాయో బోగీలు ఏవైతే ఉన్నాయో ఒకదానికొకటి జాయింట్ కావడంతో ఒక షేక్ రావడంతో ఆ షేక్ లో వీళ్ళంతా కూడా నిల్చొని ఉండడం వల్ల అటు ట్రాక్ కి అండ్ అదే విధంగా బోగి నుంచి ఇటు మధ్యలో పడే నేపథ్యంలో కొంత స్వల్పంగానే గాయాలయ్యేట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. సో అయినటువంటి గాయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రైల్వే అధికారులు వీటికి సంబంధించిన బాధ్యత చేపడతామని చెప్పడం జరిగింది. అండ్ దాంతో పాటుగా మనం మాట్లాడుకుంటే లోకో పైలట్ నిర్లక్ష్యం అనేది మాత్రం ఇప్పటివరకు అయితే అధికారికంగా ఏం వెల్లడించలేదు. బట్ డెడ్ లైన్ లోకో పైలట్ ఎందుకు క్రాష్ చేశాడు అనేటువంటి పాయింట్ మాత్రమే ఇప్పటికీ అధికారులు అయితే మాట్లాడుతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి సాగుతా ఉంది. ముందుగా ఒకసారి మనం చూస్తే
చూసుకున్నట్లయితే ఈ ట్రాక్ నుంచి ఏదైతే డివైడ్ అయినటువంటి ట్రాక్స్ కి సంబంధించినటువంటి ట్రైన్ ముందుగా మూవ్ చేయాలి. మూవ్ చేస్తే తదుపరి విచారణ అయితే కొనసాగించవచ్చు. మూవ్ చేసిన తర్వాత అసలు ఏం జరిగింది అన్నటువంటి వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక మూవింగ్ తర్వాత ఎంక్వైరీ చేస్తాము అనేది మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. లోకో పైలట్ కి సంబంధించిన విచారణ కూడా చేపడతామని చెప్పడం జరిగింది. డెడ్ లైన్ దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే డెడ్ లైన్ కి సంబంధించినటువంటి దగ్గరలోనే ఏదైతే ఈ క్లీనింగ్ కి సంబంధించిన పైప్స్ కావచ్చు, పక్కన ఉన్నటువంటి క్లీనింగ్ పైప్స్ కి కూడా కొంత ట్రైన్స్ ఆగడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి తదుపరి ఎంక్వైరీ చేస్తాము. సో మూవ్మెంట్ గా ఫస్ట్ ఎక్స్ప్రెస్ కొంచెం ముందుకు తీసుకున్న తర్వాత అసలు ఎందుకు ట్రాక్ జరిగింది, ఆ ట్రాక్ జరిగినటువంటి ప్రాంతాల్లో కూడా ట్రాక్ ఏమైనా డిస్టర్బ్ అయిందా, అండ్ దాంతో పాటుగా అసలు ఎందుకు డెడ్ లైన్ దాటారు అన్నటువంటి యాంగిల్ లో కూడా విచారణ చేపడతామంటూ కూడా రైల్వే అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతున్నాయి. రైట్ ప్రణయ్, అయితే నెక్స్ట్ ట్రైన్ బుకింగ్స్ ఉన్న ప్రయాణికులు కానీ, నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళాల్సిన ప్రయాణికులు కానీ, నెక్స్ట్ ఉన్న ట్రైన్స్ కానీ వాళ్ళందరూ కూడా మొత్తం క్లియర్ అయిపోయిందా? ఎప్పటి నుంచి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అక్కడ? ప్రస్తుతానికి ట్రైన్ కి సంబంధించినటువంటి మూమెంట్ తీసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 3 బోగీలు ఏవైతే ఉన్నాయో వీటిని డివైడ్ చేసిన అనంతరం కూడా మిగతా బోగీలను కంటిన్యూ యథావిధిగా నడిపేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో నాంపల్లి అనేది దాదాపు ఎక్కువ శాతం తిరుపతి అండ్ దాంతో పాటుగా మనం చూస్తే వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ట్రైన్స్ మాత్రమే ఏదైతే మనం చెన్నై కావచ్చు, బెంగళూరు, ఢిల్లీ ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి ట్రైన్స్ మాత్రమే ఎక్కువ శాతం అక్కడి నుంచి బయలుదేరుతాయి కనుక సో వాటికి సంబంధించినటువంటి ట్రాక్ చేంజ్ చేసేటువంటి ప్లాట్ఫామ్ కూడా చేంజ్ చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఇప్పుడు అయినటువంటి ప్లాట్ఫామ్ కాకుండా పక్క ప్లాట్ఫామ్ నుంచి మూవ్మెంట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇంకా దాంతో పాటుగా చివరి స్టేషన్ కనుక ఏదైతే నాంపల్లి చివరి స్టేషన్ కనుక చివరి స్టేషన్ లో దాదాపు ప్రయాణికులు ఆ సమయానికి ఎవరు లేకపోవడం కూడా ప్రమాదానికి ఎక్కువ శాతం దారి తీయాలని చెప్పుకోవాలి. అండ్ దాంతో పాటు ప్రాణ నష్టం కూడా జరగకుండా అందరూ సేఫ్ గానే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో తదుపరి ట్రావెలింగ్ కి సంబంధించి బుకింగ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి ఎట్లా అనేది మాత్రం ఇంకా రైల్వే అధికారులు అయితే క్లియరెన్స్ గా చెప్పలేదు. ఎందుకంటే యథావిధిగానైతే ట్రైన్స్ నడుస్తాయి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఈ ఎక్స్ప్రెస్ మూవ్మెంట్ జరుగుతుంది. ఏదైతే ఏదైతే ఇప్పుడు 3 బోగీలకు సంబంధించి జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ తర్వాత ఈ 3 బోగీలను అటాచ్ చేస్తాం, అంతలోపు మిగతా అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనేది మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.